తరబడి కథలు చెప్తున్నారు. కానీ చివరికి ఆ మనుషులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఒక వృద్ధురాలి తిరుగుబాటు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ అంటే ఈ పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు కదా! ఆ టైంలో వృద్ధురాలు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ భూశాఖ విభాగం కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ అధికారుల మీద కారం జల్లేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 65 ఏళ్ల మల్లెంపూడి లక్ష్మీ తులసి భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి ఆమెకు 2022 సంవత్సరంలో రూ. 6,51,821 నష్టపరిహారం చెల్లించారు. అయితే తన నుంచి సేకరించిన భూమి మొత్తానికి సంబంధించి పరిహారం ఇవ్వలేదని, కొంత భాగానికి మాత్రమే ఇచ్చారని లక్ష్మీ తులసి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇతరులకు ఎక్కువ విస్తీర్ణానికి పరిహారం చెల్లించారని ఆరోపించింది. పరిహారం కోసం తాను కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తన చేయి విరిగిందని కన్నీరు పెట్టుకుంది. భూశాఖ విభాగంలో పనిచేస్తున్న అధికారి తనను ఇబ్బంది పెట్టారని వాపోయింది. ఈ క్రమంలో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతున్న సమయంలో కలెక్టరేట్కి చేరుకుంది. అక్కడ భూశాఖ విభాగంలోకి వెళ్ళి తన వెంట తెచ్చుకున్న కారం ప్యాకెట్ విసిరింది. కారం అంతా బల్లల మీద కుర్చీల మీద పడింది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆవరణలో బైఠాయించి తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. దీని మీద అధికారులు వివరిస్తూ లక్ష్మీ తులసికి చెందిన 28 చదరపు మీటర్లు మాత్రమే భూమి సేకరించామని, అందుకు ఆమెకు రూ. 6,51,821 పరిహారం కూడా చెల్లించామని కలెక్టర్ జి లక్ష్మీశాఖ డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహ నివేదించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విషయాన్ని పునఃపరిశీలించాలని నందిగామ తహసీల్దార్ని ఆదేశించారు. మేరకు డిఆర్ఓ ప్రకటన రిలీజ్ చేశారు.